జక్కన్న సినిమాలో నాకు మంచి వేషం ఇచ్చిన వంశీ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాలో ఏంటంటే సునీల్ గారు డిఫరెంట్ యాంగిల్లో ఉంటారండి. ఈ సినిమా ఫన్ అండ్ ఎమోషన్, ఫైట్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, కథపరంగా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో తను హీరో హ్యాండిల్ చేసే విధానం చాలా బాగుంటుందండి. ఇది సునీల్ గారి సినిమా అండి. ఈ క్యారెక్టర్ కంప్లీట్గా సునీల్ గారికి పర్ఫెక్ట్. సో కామెడీ పరంగా, ఎమోషన్ పరంగా సినిమా టైటిల్ కూడా జక్కన్న అంటే పవర్ఫుల్ టైటిల్. జనరల్గా రాజమౌళి గారిని జక్కన్న అని పిలుస్తారు. ఈ సినిమా జక్కన్న అని పెట్టడం అదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాకు. సో ఈ సినిమా రాజమౌళి గారు అంత పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమాలో నాది విలన్ పక్కన కామెడీ చేసే క్యారెక్టర్ అండి. ఉదయ్ అని కొత్తగా ఇప్పుడు మంచి విలన్గా వస్తున్నాడు కన్నడ నుంచి. సో తెలుగు సినిమాలో ఆయనకి ఈ సినిమాలో మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని నేను అనుకున్నాను. డెఫినెట్గా ఈ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో ఆయన పక్కన, ఆయన జక్కన్నకి వెతికే ప్రాసెస్లో ఆయన పక్కన నేను కామెడీ చేయడం జరుగుతుంది. సో పాత సినిమాల్లో అల్లు రామలింగ గారు లాగా లాస్ట్ వరకు ఆయన నుండి లాస్ట్ వచ్చేసరికి నేను ఎస్కేప్ అయిపోయి నేను నా ఊరికి నేను వెళ్ళిపోయే క్యారెక్టర్. ఇది చాలా ఫన్ ఉంటుందండి సినిమా. అండ్ సునీల్ గారికి ఉదయ్కి మధ్య ట్విస్టులు బాగుంటాయి. అది మీకు సినిమా చూస్తేనే తెలుస్తుంది. నేను చెప్పకూడదు, ఇప్పుడు డైరెక్టర్ గారు పక్కన ఉన్నారు. సో ఈ సినిమాని మీరు చూసి పెద్ద హిట్ చేయాలని, చేస్తారని ఆశిస్తూ నమస్కారం. పేరు రఘు కారు మంచి. మళ్ళీ మీ ముందుకు ఇంకొకసారి ఇంకొక కొత్త సినిమాతో వస్తున్నాము. సినిమా పేరు జక్కన్న. ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. ఇనిషియల్గా ఫస్ట్ 2 రోజులే ఇచ్చారు, అది కూడా మంచి క్యారెక్టరే. దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేశారు. 2 days చేసిన తర్వాత డైరెక్టర్ గారు, హీరో గారు, ప్రొడ్యూసర్ గారు కూర్చొని ఈ క్యారెక్టర్ని ఇంకొంచెం ఎలివేట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నాకు ఇంకొక 15 రోజులు ఎక్కువ వర్క్ చేసి క్యారెక్టర్ లెంత్ పెంచి చాలా బాగా వచ్చిందండి. నేను ఎప్పుడు చేసేదానికి రొటీన్గా, ఎప్పుడు విలన్ పక్కన ఉండి కామెడీ చేయడం, సెటారికల్ విలన్ కామెడీ ఇట్లాంటి యాజ్ యూజువల్గా నేను సీనన్న కానీ ఇద్దరం ఎక్కువ స్లాట్లో ఎక్కువ వర్క్ చేస్తుంటాం కలిసి. ఇందులో కొంచెం డిఫరెంట్గా విలన్ పక్కనే ఉంటాను కానీ ఉండనట్టుగానే బిహేవ్ చేసుకుంటూ కొత్త తరాలో వెళ్ళిన క్యారెక్టర్ అండి. ఈ సినిమా తర్వాత డెఫినెట్గా ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో నా క్యారెక్టరైజేషన్లు ఎలా అయితే ఉన్నాయో దానికన్నా డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఇంకొక మెట్ అనేది ఎక్కడం అయితే జరుగుతుందండి. ఈ సినిమా టైటిల్ పెట్టినట్టు జక్కన్న, అమరశిల్పి జక్కన్న లాగా మా అందరి క్యారెక్టర్ని, ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా మా డైరెక్టర్ గారు వంశీకృష్ణ ఆకెళ్ళ గారు చాలా నీట్గా డిజైన్ చేసి చెక్కారండి. లిటరల్గా చెప్పాలంటే ఇప్పుడు డబ్బింగ్లో కూడా చెక్కుతున్నారు. వాయిస్ సరిపోకపోయినా కూడా ఇది బాగాలేదు భయ్యా, ఇంకా ఇప్పుడు 10 సార్లు పిలిపించారండి. ఏం చేయాలి, వర్షాకాలం స్టార్ట్ అయింది, మేము డైటింగ్లు అని మొదలుపెట్టినాము, కొంచెం సర్దుకోవట్లేదు. ఎనీవేస్ సినిమా పరంగా అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా అందరికీ ఒక అన్నలాగా ఎస్పెషల్లీ కామెడీ సెగ్మెంట్లో బ్రహ్మానందం గారు ఆయన గురుగారిగా, గురుగారు స్టేజ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి సునీల్ అన్న మా జనరేషన్కి ఆల్మోస్ట్ కలిసే కాబట్టి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు, చాలా బాగా సపోర్ట్ చేస్తారు ప్రతి వర్క్లో, ప్రతి దాంట్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ భయ్య. జక్కన్న ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ సందర్భంగా మన సినిమాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి. ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా బిజీగా ఉన్న మనందరినీ ఎంటర్టైన్ చేసే ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అన్న విషయం కంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఇంపార్టెన్స్ ఉండి, ఒక పర్పస్ ఉండి, వాళ్ళ కోసమే ఆ క్యారెక్టర్ డిజైన్ చేయబడింది అన్నంత ప్రామినెంట్గా ఆ ఆర్టిస్టులు మాకు దొరికారు. వాళ్ళకి మేము అలాంటి క్యారెక్టరేషన్ ఇవ్వగలిగాం. అది నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్ నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రఘు ఉన్నారు, అదుస్ రఘు. ఈయన బాగా మనందరికీ తెలిసిన క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉంటుందంటే విలన్కి సంబంధించిన మనిషి అని చెప్పుకుంటా సిటీలో తిరుగుతూ ఒక బిల్డప్ ఇచ్చే క్యారెక్టర్. పర్టికులర్గా ఈయన హైదరాబాద్ స్లాంగ్ మాట్లాడుతూ, అంటే తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ వైజాగ్లో సెటిల్ అయిన ఒక క్యారెక్టర్. ఇతను వైజాగ్లో
విలన్కి సంబంధించిన మనిషిని అని చెప్పి బిల్డప్ ఇస్తూ తిరుగుతున్న సందర్భంలో హీరోకి ఈయనకి మధ్యలో జరిగే ఇన్సిడెంట్స్ చాలా అద్భుతంగా వచ్చాయండి. అవి నేను చెప్పకూడదు, చెప్తే త్రిల్లిపోతుంది. అది చూస్తే మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాంటి ఇన్సిడెంట్స్ తర్వాత సెకండ్ హాఫ్లో కూడా ఈ మ్యాటర్ వన్స్ విలన్కి రీచ్ అయిన తర్వాత ఈయన అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ కూడా చాలా అద్భుతంగా చాలా కొత్తగా ఉంటాయండి. అంటే ఈయన ఒక రౌడీ అనమాట, విలన్కి సంబంధించిన ఒక రౌడీ. ఈ రౌడీతో పాటు ఇంకొక పెద్ద బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్ అంతా కలిసి ఒక స్పెషల్గా కనిపిస్తారు సినిమాలో. ఇవన్నీ కూడా థ్రిల్లింగ్ ఇన్సిడెంట్స్ అండి సినిమాలో, చెప్పకూడదు బట్ అంత హైలైట్ థింగ్స్ ఉన్నాయి మన రఘుకి సంబంధించి. ఇంకా ప్రభాస్ సింగ్ గారు ఆల్రెడీ ఆయన చెప్పారు, ఆపోజిట్ విలన్ ఉంటాడండి ఉదయ్ అని. ఆయన పేరు సినిమాలో ఆయన పేరు కపాలి కాదు సార్, కపాలి. సో ఆయన దగ్గర ఇతను పక్కనే ఉంటూ అతను చేసే ప్రతి పనికి సెటైర్ ఇస్తూ, ఆల్రెడీ మన శ్రీని గారు చెప్పారు రాఘోపాలరావు పక్కన అల్లు రామలింగ అన్నట్టు, అలాంటి ఒక సెటైరికల్గా తీసుకెళ్లే ఒక మూమెంట్. ఒక స్టేజ్లో విలన్ బెడ్ మీద ఉంటే అతను పక్కన నిలబడి అతనికే సెటైర్లు వేసి అతన్ని ఇంకొక మ్యాటర్లోకి తీసుకెళ్లే ఒక ప్రాసెస్ కూడా ఆయన చేయడం జరిగింది. అది ఆ సీన్ కూడా సినిమాకి హైలైట్ అవుతుంది. ఇది సార్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్. ఇంకా ఇవే కాకుండా సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీ గారు ఉన్నారండి. ఆల్రెడీ ట్రైలర్లో మీరు అందరూ అతని విశ్వరూపాన్ని చూసుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా అంతా. పృథ్వీ గారితో పాటు నాగిరెడ్డి గారు కానీ, రాజరేంద్ర గారు కానీ, చిత్రసీన్ కానీ, ఇలా సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరికీ పర్టికులర్గా సప్తగిరి కూడా స్పెషల్గా కనిపిస్తారు. మనకున్న ఆ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా చాలా స్పెషల్గా కనిపించడం, ప్లస్ ఆ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్నప్పుడే వాళ్ళు రావడం, ఇది సినిమాకి చాలా ప్లస్ అవుతుంది సార్. సో వీళ్ళిద్దరే కాకుండా మన సినిమాలో యాక్ట్ చేసిన మిగిలిన ఆర్టిస్టులు అందరికీ కూడా వాళ్ళు ఇచ్చిన ఒక మంచి పర్ఫార్మెన్స్కి, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు చూపించిన ఎనర్జీకి మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం.